హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఏంటంటే నేను ఈరోజు ఈ రోజా చెట్టు చూపిస్తున్నాను చూడండి. ఈ రోజా చెట్టు అయితే నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఇది మా వారు నా కోసం తెచ్చారు. అందులో నేను ఏ చెట్టు వేసినా సరిగా బతకదు, అది ఏదో కానీ ఈసారి మాత్రం ఈ చెట్టు నేను వేయగానే చాలా ఈజీగా బతికింది చూడండి. అంటే ఇదంతా ఆకులు కూడా వచ్చాయి, ఇదంతా నేను వేసిన తర్వాతే వచ్చాయి. ఇప్పుడైతే మొగ్గ కూడా వచ్చింది. చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇదంతా కూడా వచ్చింది, చాలా బాగుంది. ఇక్కడ పక్కన అయితే మా చెల్లి వేసిందండి, నేను వేసానని చెప్పి మళ్ళీ చెట్టు పెట్టింది చూడండి. అది వచ్చిద్దో లేదో తెలియదు. ఈ చెట్టు దీన్ని ఏమంటారో సరిగా తెలియదు నాకు. పెట్టింది ఇవి వస్తాయని అయితే నేనైతే అనుకోవట్లేదు. చెట్టు మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా పువ్వు వస్తుంది అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మా వారు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగుంది. ఇదైతే నాకైతే బాగా నచ్చింది. ఆయన నా కోసం తేవడం, దాన్ని ఇది ఇలా బతికించుకోవడం చాలా బాగుంది. ఇదైతే ముళ్ళ చెట్టు. ఇది ఏం పూలో కూడా తెలియదండి. నేనైతే పింక్ కలర్ పూలు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అంతకుముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది ఇట్లాంటి చెట్టు. ఇప్పుడు చూపించేది ఏంటంటే ఈ ర్యాక్ అండి. ఇట్లాంటి ర్యాక్ మా రూమ్లో ఉండింది. అంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుసు. ఇదైతే ఇంకో ర్యాక్, బయట ఉన్న ర్యాక్. ఇట్లాంటిది మా రూమ్లో ఉన్న ర్యాక్ అయితే మేమైతే కట్ చేపించేసాము, డోర్స్లా పెట్టించుకుందామని. అది కూడా మీకు చూపిస్తాను. నేను అంతా వీడియో అయితే తీయలేకపోయానండి, అందుకే మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి చెక్కలు, వుడ్ ఏదైనా ఉంటే మీరు ఈజీగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇలాగైతే చేపించేసుకోవచ్చు. చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను చూసారు కదా, నీట్గా ఇలాగైతే చేపించేసుకోవచ్చు ఆ చెక్కలతోనే. ఆ వుడ్తో ఇలా ఈ కమ్ములు ఇవన్నీ అయితే మనం విడిగా కొనుక్కోవాలి. ఇలా చెక్కతో డోర్ అయితే చేపించేసుకోవచ్చు. ఇక్కడైతే మాకు 2 డోర్లు పడ్డాయి, పెద్దగా పెట్టించేసుకున్నాము. ఇలా 3 అలా ఎక్కువ ఎందుకని, ఇలా అయితే 2 అయితే ఎంత బాగున్నాయి చూడండి. దీనిపైన షీట్ అయితే విడిగా కొనుక్కున్నాము. ఎంత బాగా స్క్రోల్ అవుతున్నాయి చూడండి. మేమైతే లోపల ఇలా అయితే సామాను పెట్టేసుకున్నాము. ఇలా నెడుతూ ఉంటే చూడండి ఈజీగా వెళ్తున్నాయి. చాలా బాగుంది కదా. ఈ పక్క డోర్ కూడా అంతే అండి, ఈజీగా వెళ్తుంది. ఇది అంతా కూడా చూడండి, లోపలంతా బాగుంటుంది. ఇది కూడా 2 కలర్స్ అయితే పెట్టించుకున్నాము. నీట్గా సామాన్ అయితే కడిగిస్తే సర్దేశాను చూడండి. ఈ వైర్ అంటే ఏంటంటే ఈ స్పీకర్ బాక్సుల కోసం అయితే ఇలాగే ఆ చెక్కతోని స్టాండ్ అయితే పెట్టించేసాడు ఈయన. చాలా మంచిగా అనిపించింది. ఇంత బాగుందో కదా. ఇక్కడ ఒక బాక్స్ కొట్టించాడు, ఇంకా ఇంకోటి అయితే అక్కడ పెట్టించాడండి. ఏది అయితే వేస్ట్గా అయితే పోనివ్వడు. ఈ ఫోటో అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంది మా ఫోటో అయితే. మా మ్యారేజ్ యానివర్సరీకి కొన్నాను. ఇదండి ఇక్కడున్న బాక్స్ అండి. నేనైతే చెక్క అయితే ఇక్కడైతే మేము అల్మారా లాగా బాక్స్లన్నీ పెట్టుకున్నాము. దాన్ని ఇక్కడైతే ఇలా చేపించేశారు ఈయన. చూడండి, టీవీ పెట్టుకోవడానికి ఇలా ఎంత బాగుందో కదా. ఇప్పుడైతే నీట్గా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది మాకైతే. ఇక్కడైతే ఈ బార్ కోసమని మళ్ళీ చిన్న చెక్క ఒకటి కొన్నారు. ఇలాగైతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడంతా స్విచ్ బోర్డ్ అంతా అయితే మా ఆయనే సెట్ చేసేసాడండి. ఏదైనా ఒకసారి చూస్తే చేసేస్తాడు ఆయన. చాలా బాగుంది కదా. ఆయన ఇదైతే కెమెరా వైరు, బయట అయితే కెమెరా పెట్టించేసాడు. ఇదైతే చెక్క అండి. మా ఇంట్లో అంతకుముందు ఉన్న చెక్కకే ఆ పైన ప్లాస్టిక్ కవర్ లాగా ఒకటి వేసుకున్నాం కదా, అదైతే వేసేది. దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు. ఇలా నీట్గా అయితే పెట్టించేసాడు. చాలా మంచిగా ఉంది కదా. ఇప్పుడైతే రూమ్ అయితే చాలా మంచి లుక్ ఇస్తుంది. ఇంకా అయితే ఈ చెక్కతో ఇంకోటి మంచిగా అనిపించేది ఇంకోటి అయితే చేశారండి. అదైతే నేను మీకు చూపించేస్తాను. అదే ఏమనుకుంటున్నారు, ఇదేనండి. ఈ చెక్క అయితే చాలా బాగుంది కదా. దీన్ని ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. చూడండి, ఇదైతే మా ఆయన స్క్వేర్ షేప్లో రెడీ చేశారండి. నైటే రెడీ చేశాడు. అప్పుడు కూడా నేను వీడియో తీయలేకపోయాను, ఆయనకి అందిస్తా హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇదైతే ఏమనుకుంటున్నారు మీరు, స్టూల్ అనుకుంటున్నారేమో. కాదు, ఇదైతే ఉండీలా తయారు చేశారండి, డబ్బులు ఎత్తి దాచుకోవడానికని. అందులో ఇంత బాక్స్లో డబ్బులు అంటే మనం అస్సలు దాచలేము. అది ఎన్నో ఇయర్స్ పడుతుంది నాకు తెలిసి.
మనకున్న అప్పులకి వాటికి ఇవన్నీ అంతే సెట్ కాదు. ఏదో అలాగా పిల్లల కోసం అయితే చేశాడు. చాలా మంచిగా అనిపించింది ఈ బాక్స్ అయితే. చక్కని ఏది వేస్ట్ అవ్వకుండా నీట్గా బాగా యూస్ అయింది. అందులో మా ఆయన బాగా యూస్ చేశారు. ఎందుకంటే కొంచెం మిగిలితే అక్కడ బార్ కోసం అని అడ్జస్ట్ చేశారు. పైన చిన్న బార్స్ కోసం కూడా అది బాగా పెట్టేశారండి. నాకు అదైతే బాగా నచ్చింది. కొంచెం వేస్ట్ అవ్వకుండా అలా చేయడము, ఈ బాక్స్ అయితే రెడీ చేయడము చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా అయితే 3 చెక్కలు అయితే మిగిలేయండి. దాంతో కూడా ఏదో ఒకటి చేస్తాను అని చెప్పారు. మెయిన్గా ఇదైతే కావాలన్నారు. దీనిపైన స్టిక్ చేయడానికి చాలా బాగుంటుంది లుక్ అయితే అని. వీటితో ఏం చేశాడో నేను ఈసారి పెట్టే వీడియోలో అయితే చూపిస్తాను మీకు. నేను చెప్పాను కదా మా రూమ్లో ఉన్న ర్యాక్ని అయితే కట్ చేసి డోర్స్ షేప్ ఇచ్చామని. దాంట్లో మిగిలిందే ఈ ర్యాక్. ఈ ర్యాక్లో మా వారైతే బండి సామాన్ మొత్తం సర్దేసుకున్నారు నీట్గా. దీంతో అయితే బండి అయితే క్లీన్ చేస్తాను. ఈ వీడియో అయితే మీకు ఇంకోసారి వీడియో తీసి పెడతాను. ఈ క్లీనింగ్ వీడియో అయితే మా బండ్లన్నీ క్లీన్ చేయడము. ఇదైతే ఈ యార్లో అయితే నీట్గా సర్దేసుకున్నారు ఆయనే. అందులో మా చెక్కకి యూజ్ అయ్యే వస్తువులన్నీ ఆయనే అన్నీ కొనుక్కొచ్చి పెట్టుకున్నారండి ముందుగానే. ఆయన దగ్గర ఎన్నో ఉన్నాయి ఇట్లాంటివి. చూడండి, ఇదైతే చాలా స్పెషల్ అండి నాకైతే ఈ మిషన్ మాత్రము. ఎందుకంటే ఇది అయితే మా నాన్నది. ఇప్పుడైతే మా నాన్న లేడు, కానీ మా నాన్న యూజ్ చేసిన మిషను ఇప్పుడు మా కబోర్డ్స్ పెట్టించుకోవడానికి అంతా యూజ్ అయిందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మా నాన్న ఉంటే చాలా బాగుంది అనిపించింది మాకైతేను. ఆయన మిషన్తో ఇలా చేయడము చాలా మంచిగా అనిపించింది. మా అమ్మ అయితే చాలా ఎమోషనల్ అయింది. మనుషులు లేకపోయినా వాళ్ళు గుర్తులే కదా మనకి ఆనందాన్ని ఇచ్చేది. నాకైతే ఈ మిషన్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా నాన్న దగ్గర ఇట్లాంటివి ఉండేటివి. మా అమ్మ వాళ్ళు అక్కడ ఊరి నుంచి వచ్చేసిన తర్వాత అక్కడ ఎవరో తీసేసుకున్నారు. మాకంటూ మిగిలింది ఈ మిషన్ ఒకటే. టైల్స్ కట్ చేసే మిషన్ ఇది. చెక్కలు కూడా కట్ చేయొచ్చు. టైల్స్ కోసే మిషను ఈ రెండే అయితే మాకైతే మిగిలిందండి. ఇప్పటికైతే ఈ రెండింటిని జాగ్రత్తగా చూసుకుంటున్నాము ఆయన గుర్తుగా. ఇదైతే పని చేయట్లేదు. మా ఆయన చాలా కష్టపడి రిపేర్ చేశారు. ఇప్పుడైతే పని చేస్తుంది నీట్గా. కొయ్యి పని అంతా ఈ మిషన్తోనే చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది ఇది చూసినప్పుడు. మా ఆయనకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ మెమరీని క్రియేట్ చేసినందుకు. ఇదండి టోటల్ లుక్ అయితే. మీ ఇంట్లో కూడా ఏదైనా చెక్క వేస్ట్గా కానీ ఉంటే ఇలాగైతే నీట్గా కబోర్డ్స్ లాగానే చేసుకోండి, చాలా బాగుంటుంది. మిగిలిపోయిన చెక్కతో ఇంకా ఏమేమి చేసామో నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.